గ్రామ మంచినీటి సహాయకులకు గ్రామాలలో త్వరితగతిన సమస్యలు పరిష్కారం అవుతాయని మిషన్ భగీరథ ఎస్సీ రఘువీర్ పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన గ్రామ మంచినీటి సహాయకుల 4 రోజుల శిక్షణ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా రఘువీర్ మాట్లాడుతూ గ్రామాలలో మంచినీటి సమస్య తలెత్తకుండా చిన్న సమస్యలు తలెత్తినప్పుడు మంచినీటి సహాయకులే మరమ్మతులు చేసుకునే విధంగా ఈ శిక్షణ ఎంతో తోడ్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఈఈ షేక్ పాషా, డిఈలు శ్రీనివాస్, సుచరిత, ఎంపీడీఓ యాదగిరి, ఎంపీఓ హరిశంకర్ గౌడ్, గ్రామ మంచినీటి సరఫరా సహాయకులు తదితరులు పాల్గొన్నారు. రెండో రోజు వాటర్ క్వాలిటీ ఇస్తుంటాం, మూడో రోజు పైప్ లైన్లు ఇస్తుంటాం, నాలుగో రోజు పంప్ సెట్ ఇస్తుంటాం. ఇప్పుడు మనకి గ్రామంలో ఏదైనా సరే చిన్న ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఊరికే మళ్ళీ ఎవరి గురించో ఎదురు చూడకుండా వాళ్ళే రిపేర్ చేసుకోండి. ఒక చిన్న పంప్ అయింది, పంపులో చిన్న ఏదో ప్యానల్ బోర్డులో ప్రాబ్లం వచ్చింది, దాని గురించి ఎక్కడి నుంచో పటాన్చెరు నుంచో లేదా ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి వచ్చేదంటే వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చేందంటే దాన్ని ఇమీడియట్గా రిపేర్ చేసుకొని వెంబడే వాటర్ సప్లై రెస్టోర్ చేసుకోండి. రెండోది వచ్చేసి పైప్ లైన్ లీకేజ్, చిన్న లీకేజ్, హౌస్ హోల్డ్ కనెక్షన్లు కానీ అక్కడిక్కడ ఎక్కడైనా సరే చిన్న లీకేజ్ వాటిని వీళ్ళే ఈ గ్రామ మంచినీటి సహాయకుడే ఆ చిన్న జాయింటింగ్ చేసుకోవడం, తర్వాత హౌస్ హోల్డ్ కనెక్షన్లు ఏమన్నా ప్రాబ్లం ఉంటే దాన్ని సెట్ చేసుకోవడము వీళ్ళ లెవెల్లో అయిపోతుంది. జిల్లావ్యాప్తంగా గ్రామ పంచాయతీకి ఒకళ్ళని, అయితే పెద్ద గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు 3-4 కూడా ఇస్తుంది. మొత్తం మనకు 615 మందికి ఇస్తున్నాం. గ్రామ మంచినీటి సహాయకుడికి మనం 4 ఐటమ్స్ మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాము. మొదటిది హ్యాండ్ పంప్స్, రెండవది వాటర్ క్వాలిటీ, మూడవది పైప్ లైన్ల లీకేజ్ అరకట్టడం, నాలుగోది వచ్చేసి వాటర్ క్వాలిటీ. సో దాని మీద ఈరోజు మన పటాన్చెరులో ఫస్ట్ హ్యాండ్ పంప్స్ మీద స్టార్ట్ చేసుకున్నాం. మనకు జిల్లాలో మొత్తము ఒక సబ్ డివిజన్లో అవుతుంటుంది. ఈ 4 కూడా 4 ప్లేస్లో 4 డిఫరెంట్ ప్లేసెస్లో అవుతుంటుంది. ఒక రోజు హ్యాండ్ పంప్ ఇస్తే, రెండో రోజు వాటర్ క్వాలిటీ ఇస్తుంటాం, మూడో రోజు పైప్ లైన్లో ఇస్తుంటాం, నాలుగో రోజు పంప్ సెట్ ఇస్తాం. ఇప్పుడు మనకి గ్రామంలో ఏదైనా సరే చిన్న ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఊరికే మళ్ళీ ఎవరి గురించో ఎదురు చూడకుండా వాళ్ళే రిపేర్ చేసుకోండి. ఒక చిన్న పంప్ అయింది, పంపులో చిన్న ఏదో ప్యానల్ బోర్డులో ప్రాబ్లం వచ్చింది, దాని గురించి ఎక్కడి నుంచో పటాన్చెరు నుంచో లేదా ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి వచ్చేదంటే వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చేందంటే దాన్ని ఇమీడియట్గా రిపేర్ చేసుకొని వెంబడే వాటర్ సప్లై రెస్టోర్ చేసుకోండి. రెండోది వచ్చేసి పైప్ లైన్ లీకేజ్, చిన్న లీకేజ్, హౌస్ హోల్డ్ కనెక్షన్లు కానీ అక్కడిక్కడ ఎక్కడైనా సరే చిన్న లీకేజ్ వాటిని వీళ్ళే ఈ గ్రామ మంచినీటి సహాయకుడే ఆ చిన్న జాయింటింగ్ చేసుకోవడం, తర్వాత హౌస్ హోల్డ్ కనెక్షన్లు ఏమన్నా ప్రాబ్లం ఉంటే దాన్ని సెట్ చేసుకోవడము వీళ్ళ లెవెల్లో అయిపోతుంది. జిల్లావ్యాప్తంగా గ్రామ పంచాయతీకి ఒకళ్ళని, అయితే పెద్ద గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు 3-4 కూడా ఇస్తుంది. మొత్తం మనకు 615 మందికి ఇస్తున్నాం. ఉంటాయి కాబట్టి ఆ లీకేజ్ అనేది నివారిస్తుంది అన్నమాట. ఓకేనా? హ్యాండ్ పంప్లో సక్షన్ పైప్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? సక్షన్ పైప్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంది? మనకు భూమిలో నుంచి వాటర్ పైకి తీసుకురావడానికి పనిచేస్తుంది. ఓకేనా? గుర్తుందా లేదా? మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.